హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా అద్భుతమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మనం నశించుటకు వెనుక తీయవారం కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాం. పట్టుపురుగు ఒకటి ఓపికతో శ్రద్ధతో తన పట్టుదారాన్ని అల్లుతూ ఉన్నదంట. దీన్ని చూసినటువంటి సాలెపురుగు కూడా ఏం చేసిందంటే తన గూడును అల్లటానికి ప్రారంభించిందంట. పట్టుపురుగు, సాలెపురుగు ఈ రెండు చక్కగా వాటి యొక్క నివాస గృహాలైనటువంటి గూడులను నిర్మించుకుంటూ ఉన్నాయి. ఒకదానికొకటి మరి పట్టుపురుగును చూసి సాలెపురుగు కూడా స్టార్ట్ చేసింది. అలాగే త్వరలో ముగించడం కూడా జరిగింది. వెనకాల ప్రారంభించినటువంటి సాలెపురుగు పట్టుపురుగు కంటే స్పీడ్గా తొందరగా ముందే తన గూడును నిర్మించుకొని ముగించేసింది. కానీ పట్టుపురుగు మాత్రం ఇంకా ఆ దారాన్ని మరి చూడుతూ బహుగా ప్రయాసపడుతూ ఉన్నది. సాలెపురుగు గూడు చూస్తే అయిపోయింది, పట్టుపురుగు చూస్తే ఇంకా 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 కష్టపడుతూనే ఉన్నది. ఇది చూసినటువంటి సాలెపురుగు పట్టుపురుగు చాలా ఇంకా బహుగా ప్రయాసపడటాన్ని చూసినటువంటి సాలెపురుగు ఏం చేసిందంటే పరిహసించింది, ఎగతాళి చేసింది. హలో, చూసావా నేను ఎంత తొందరగా అల్లుకున్నానో, నా గూడు ఎంత స్పీడ్గా అయిపోయిందో చూసావా అని చెప్పి ఈ యొక్క సాలెపురుగు పట్టుపురుగుని ఎగతాళి చేయటం ప్రారంభించింది. అప్పుడు పట్టుపురుగు, అవును అది నిజమే, నువ్వు చెప్పింది 100% వాస్తవమే, నువ్వు చెప్పింది 100% వాస్తవమే, నేను కాదు అని దాన్ని ఎలాగ అనగలుగుతాను? నీవు చెప్పింది వాస్తవమే, అవును అది నిజమే, నువ్వు ఎంత తొందరగా కట్టావో అది అంత త్వరలో పాడైపోను. ఈ యొక్క విషయాన్ని కూడా నువ్వు గ్రహిస్తే ఇంకా చాలా బాగుండేది. నువ్వు ఇంతవరకు జరిగిన దాని గురించి చెప్పావు, జరగబోయే దాని గురించి నువ్వు ఆలోచించలేదు. జరగబోయేది నేను చెప్తాను విను. నువ్వు ఎంత తొందరగా అయితే ఆ యొక్క గూడును నిర్మించావో అది అంత తొందరగా పాడైపోతుంది. ఎందుకంటే ఎవరైతే గృహస్థులు ఉన్నారో, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే బూజంతా తుడిచేస్తారు. నీ గూడు ఏ నేతకు పనికిరాదు, నీ గూడు ఏ బట్టలు నేయటానికి పనికిరాదు. పనికొస్తుందా? పనికిరాదు. కానీ నా నేత రాజులకు రాణులకు అందమైన బట్టలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. నేను కట్టుకున్న గూడు మరి అనేక మంది రాజులు రాణులు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసేసి ఆ యొక్క పట్టుపురుగు సాలెపురుగుతో అన్నదంట. ఎంత సత్యం చూసారా? వాస్తవం ఇదంతా కూడా, అదంతా సత్యమే. కాబట్టి ఆశీర్వాదం అనేటువంటిది ఆలస్యం అవ్వచ్చు, అభివృద్ధి అనేటువంటిది ఆలస్యం అవ్వచ్చు. దాన్ని బట్టి ఇప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ లోక ప్రకారం అభివృద్ధి చెందాలంటే ఎంతో త్వరగా అభివృద్ధి చెందవచ్చు, కానీ అది ఎల్లప్పుడూ నిలిచి ఉండదు, శాశ్వతంగా ఉండదు. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచు ఉన్నప్పుడు అందరికీ చిన్నతనంగా కనిపించుండవచ్చు. నువ్వు ఆధ్యాత్మికమైన విషయాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎర్లీ మార్నింగ్ చీకటితో లేచి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు ఇదంతా కూడా అందరికీ ఎందుకో ఇదంతా అనిపిస్తూ ఉండొచ్చు. స్లో ప్రాసెస్లా ఉంటుంది ఇదంతా కూడా. కానీ ప్రియులా, ఈ లోకంలో అభివృద్ధి చెందేది ఎప్పుడు కూడా నిలిచిండదు. ఆత్మ సంబంధమైన జీవితాలు కట్టుట, మరి నిత్యరాజ్యానికి పాలువారగటం తేలిక కాదు. ఉపవాసం, ప్రార్థన, మరి మనలో ఉన్న అతిక్రమాలన్నీ ఒప్పుకోవటం, ఇలాగ ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం,
స్తుతించటం, ఒప్పుకోలు చేయటం, ఈ విధంగా మనం ఓపికతో మానక ప్రయత్నించినప్పుడు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి మరి దేవుని సందులో గడుపుతూ వెనక వెళ్ళిపోకుండా, అనేక మంది మరి వెనకబడిపోతున్నా కానీ, అనేక మంది విడిచిపెడుతున్నా కానీ ఓపికతోటి ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సందులో గడుపుతూ ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని దేవునికి అనుసంధానం చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇలాగా మరి రెగ్యులర్గా దేవుని సందులో ఉండు ఆ జీవితాన్ని కట్టుకోవటం అనేటువంటి చాలా కష్టమైనటువంటి పని. ఇలా చేయటం వల్ల నిత్య ఫలితాలు వస్తాయి. ఏదో శాశ్వతమైనటువంటివి అప్పుడప్పుడు వచ్చేటువంటిది కాదు, ఈ లోకంలో వచ్చేటువంటిది కాదు. కాబట్టి మన నివాసం పరలోకంలో ఉన్నది. లోకము ఒకవేళ నిన్ను పరిహసించవచ్చు, అర్థం చేసుకోనకపోవచ్చు. 3:30కు లేస్తేనే దేవుడు ఆలకిస్తాడా, అప్పుడే లేచి ప్రార్థన చేయాలా, ఇట్లాగ అనేక మంది అనేక విధాలుగా ప్రశ్నలు వర్షం కురిపిస్తూ ఉండొచ్చు. మరి అందు నిమిత్తం అధైర్యపడొద్దు, విసుగుపోవద్దు. నీ పిలుపు గొప్పది, నిత్యమైనటువంటిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సాలెపురుగు గూడికి పట్టుపురుగు గూడికి ఎంత తేడానో ఈ లోకంలో మరి అభివృద్ధికి, ఆధ్యాత్మికమైన అభివృద్ధికి అంత తేడా ఉన్నది. లావైన బోధకాలు కంటే ఆరోగ్యవంతమైన సన్నని కాలు మేలు. మనం ఎక్సర్సైజ్ చేసి మజిల్ రప్పించడం అనేటువంటిది చాలా లాంగ్ ప్రాసెస్. అదే ఒక వ్యక్తికి పైలేరియా వచ్చినట్లయితే, బోధకాలు వచ్చినట్లయితే అది ఏమి చేయవసరం లేకుండానే చాలా పెద్ద లావు అయిపోతుంది. కానీ దాన్ని చూసి ఎంత లావుగా ఉందని ఎవరు సంతోషపడరు. అలాగే దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం దేవునికి ఇష్ట ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకుంటూ, కట్టుకుంటూ, భద్రపరుచుకుంటూ ఆత్మలో వర్ధిల్లటం అనేటువంటిది సామాన్యమైన చిన్న విషయం కాదు. ప్రతిరోజు మనం ఎక్కడ మిస్ కాకుండా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పాల్పంచుకుంటూ రెగ్యులర్గా ఎక్కడ మిస్ కాకుండా ఒక శిష్టాన్ని అనుభవిస్తూ మరి ఒక పద్ధతిగా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచి మొట్టమొదటి గంట దేవుని సందులో గడుపుతూ మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవటం. చూడండి, ఒక వాల్ కట్టాలంటే ఎట్లా కడతాం మనం? ఇటుక మీద ఇటుక పెట్టి నిర్మించుకుంటూ వెళ్తూ ఉంటుంటాం. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనకి ఏమంటారు, వుడ్ తోటి మనకి ప్లైవుడ్ తోటి మనం గోడ కట్టినట్టుగా కట్టేసేయచ్చు. కానీ అది ఏదన్నా పెట్టి కొడితే ఈజీగా చీకిపోతుంది, ఊడిపోతుంది. అది ఇన్స్టెంట్గా అయిపోతుంది, నిమిషాల్లో కట్టేసుకోవచ్చు అలా. కానీ ఇటుక మీద ఇటుక పెట్టి కట్టుకున్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇసుక మీద కట్టుకున్న ఇల్లని, రాతి మీద కట్టబడిన ఇల్లని బైబిల్లో మనం ఉదాహరణలు కూడా చూస్తూ ఉన్నాం. సో త్వరితంగా దొరికిన ఆస్తండ తుదకు దీవెన పొందకుండా పోతుందంట. సో కాబట్టి దేవునిలో ఎప్పుడు కూడా మనం ఆలస్యమైన కానీ అద్భుతాలు చూడాలి. మనలో చాలామందికి ఉండే అలవాటు ఏంటంటే, లేట్ అయినా పర్లేదులేండి, మంచి వస్తువు కొనుక్కుంటాను, మంచి జీవితం అయితే జీవిస్తాను, మంచిదే తెచ్చుకుంటాను అని చెప్పి కొంచెం ఆలస్యమైన కానీ మంచిదాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. దేవుని ఉద్దేశం కూడా అదే. నువ్వు ఆలస్యమైన పర్వాలేదు కానీ పట్టు పురుగులాగా పట్టుగూడు నిర్మించుకో. రాజులకు రాణులకు కూడా ఉపయోగపడేటువంటి కార్యం అది. అంతేగాని సాలెపురుగులకు తొందరగా నువ్వు మరి గూడు నిర్మించుకున్నట్లయితే అది క్షణాల్లో తుడిచివేయబడుతుంది, తీసివేయబడుతుంది. ఎవరికి ఉపయోగపడుతుంది? చివరికి దానికి కూడా ఉపయోగపడుతుంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపును, గ్రహింపునిచ్చి ప్రతిరోజు మిస్ కాకుండా ఎర్లీ మార్నింగ్ లేచి మీ గూడును నిర్మించుకోవడానికి, ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.